హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉప్పు తినడం వల్ల మన మోకాళ్ళలో నొప్పి ఇంకా పెరుగుతుందా? అయితే అసలు ఇది ఎలాగా సాధ్యము? దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు? ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు ఉప్పు తినడం వల్ల ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు సమస్యతో బాధపడుతున్న వారిలో ఇంకా నొప్పిని పెంచే అవకాశం ఉంటుందంటారా సార్? నేనొకటి చెప్తాను మీకు. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో హ్మ్. రైస్ ఎక్కువ తింటాం. నార్త్‌లో ఉన్న ప్రదేశాల్లో చపాతీలు, రొట్టెలు ఎక్కువ తింటారాళ్ళు. అవును సార్. ఆ! అవును. వేరే దేశాల్లో బ్రెడ్డులు తింటారు. అవును. ఆ! కానీ హ్మ్. ఇవన్నిట్లా ఒకటి కామన్ ఉంటది. అది ఉప్పు. ఏది ఫుడ్డు ఉప్పు లేకుండా కంప్లీట్ అవ్వదు. కొందరు ఉప్పు ఎక్కువ వాడతారు. కొందరు తక్కువ వాడతారు. హ్మ్. ఇప్పుడు మనిషి కారం ఎక్కువ తింటుండంటే వాడికి ఫుల్ పౌరుషం ఉందని మనం అనుకుంటాం. అవును. ఆ కారంలో మనం ఉప్పు గూడా ఎక్కువ యాడ్ జేసేస్తాం. అరే! హ్మ్. మంచిగా పౌరుషం ఉంటది. ఉప్పు గూడా ఏసుకో అనేసి. కానీ మనకేం అర్థం గాదంటే, ఉప్పు ఎక్కువ తినడం వల్ల హ్మ్. మన బాడీలో చాలా ప్రాబ్లమ్స్ అయితాయి. ఇప్పుడు ఓకే. ఎట్లా నేను సింపుల్‌గా చెప్తా. ఒక పేషెంట్ హ్మ్. గర్భసంచి తీపిచ్చేసిండ్రు వాళ్ళు. ఓకే. గర్భసంచి తీపిచ్చేసినంక ఆ పేషెంట్‌కి మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి. 38 ఏండ్ల వయసున్నప్పుడే హ్మ్. గర్భసంచి తీపిచ్చేసిండ్రు. ఎందుకంటే ఓవర్ బ్లీడింగ్ అయితుందనేసి. అవును. అలా ఓకే. గైనకాలజిస్ట్ ఏమన్నారు తీసేయండి అన్నారు. ఇప్పుడు 50 సంవత్సరాలొచ్చేసినాయి. హ్మ్. ఏమైపోయింది? వాళ్ళకు మోకాలు నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ వచ్చేసినాయి. ఓకే. మళ్ళా ఈ కాళ్ళుంటాయి గదా! అవును సార్. ఈ కాళ్ళు ఇట్లా వాసిపోయింది. ఇట్లా వాసినాయి కాళ్ళు. ఓకే. ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా ఒక సొట్ట పడుతుందక్కడ. ఓకే. ఓకే. ఎడిమా అంటారు దాన్ని. పిటింగ్ ఎడిమా అంటారు. అయితే ఈ పేషెంట్ తోటి మనం డీటెయిల్‌గా కేస్ టేకింగ్ తీసుకున్నాం. కేస్ టేకింగ్ తీసుకున్నాక మొత్తం బాడీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది అంటుంది పేషెంట్. సార్ నా బాడీ మొత్తం స్వెల్లింగ్ అయిపోతుంది. ఏం జేయాలి? ఇప్పుడు ఇట్లా ఎందుకయింది నేను జెప్తా. ఇట్లా ఎందుకయిందంటే గర్భసంచి ఎప్పుడైతే మనం తీసేస్తాం. లేడీస్‌లో ఉంటది అవును గర్భసంచి. సార్. ఎప్పుడైతే మనం తీసేస్తాం ఇట్లా బ్లీడింగ్ అయితుంది, ఫైబ్రాయిడ్‌లు అయితున్నాయి. లేదంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్ వల్ల తీసేస్తాం గదా! అప్పుడు ఏమైతదంటే ఆ అమ్మాయి బాడీలో హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అయితాయి. ఆ హార్మోనల్ చేంజ్‌లు ఏవైతే 50 ఏండ్లకు అవ్వాలి, 60 ఏండ్లకు అవ్వాలి, అవి 38 ఏండ్లకి అయినాయి. ఎందుకు? ఇప్పుడు 50 ఏండ్లకు పీరియడ్‌లు ఆగిపోతాయి. అవును. దాని తర్వాత హార్మోనల్ చేంజెస్ అయితాయి గదా! అవును దాన్ని సార్. పోస్ట్ మెనోపాజల్ ఆర్థరైటిస్ అంటారు. హ్మ్. మోకాలు నొప్పులు దానివల్ల గూడా వస్తాయి. ఓకే. అంటే 50 ఏండ్ల తర్వాత పీరియడ్‌లు ఆగితే మోకాలు నొప్పులొస్తాయి కొందరికి. ఓకే. ఇప్పుడు 38 ఏండ్లకి మనం గర్భసంచి తీసేసినాం. 50 ఏండ్లకు ఏదైతే ఆర్థరైటిస్ రావాలి, ఇప్పుడు 40 ఏండ్లకొస్తది గదా! అవును సార్. అవును. అట్లా ఈ పేషెంట్‌లో గూడా అట్లా అయిపోయింది. 10 ఇయర్స్ అయిపోయింది. ఓకే. మొత్తం గుజ్జు అరిగిపోయింది. ఇప్పుడు ఈ పేషెంట్‌కి తగ్గాలి. మనం మాట్లాడుకునేటప్పుడు ఏం తెలిసిందంటే, ఈ పేషెంట్‌కి నేను అడిగిన, "కారం ఎక్కువ తింటారా? స్వీట్లు ఎక్కువ తింటారా?" వాళ్ళ హస్బెండ్ అంటుండు, "అరే సార్! కారం, స్వీటు పక్కకి ఏది తిన్నా ఇట్లా పైనకెళ్ళి ఇట్లా ఉప్పు ఏసుకుంటది సార్" అని అంటుండు. హ్మ్. గింతింత ఉప్పు. ఇప్పుడు హ్మ్. పప్పన్నం తింటే గూడా గింత ఉప్పు. పెరుగన్నం తింటే గూడా గింత ఉప్పు. నేనన్నా ఎందుకమ్మా అంటే, "ఉప్పు అంటే నాకు బాగా ఇష్టం సార్. ఉప్పు లేకుండా అసలు నీళ్ళు తాగితే గూడా నాకు ఉప్పు టేస్ట్ గావాలి" అని అంటుంది. అయితే అట్లా ఉంటారు. ఇప్పుడు హ్మ్. దానివల్ల ఏమైతదంటే, మన బాడీలో ఎప్పుడైతే ఉప్పు పెరిగిపోతది గదా! అది సోడియం క్లోరైడ్ ఉంటది. సోడియం రిటైన్ చేస్తది వాటర్‌ని. అందుకే ఎక్కువ ఉప్పు తింటే ఇంకా వాటర్ రిటర్న్ అయితూనే ఉంటది బాడీల. మూత్రం బోదు అవును. బయటికి సరిగా. మొత్తం బాడీలోనే ఉండిపోతది. యెస్. యెస్. బాడీలో ఉండిపోయి ఇట్లా ఉబ్బుతాయి. కాళ్ళు ఉబ్బడం, చేతులు ఉబ్బడం. చేతులు ఇంతింత అయిపోయినాయి. హ్మ్. ఎందుకంటే ఉప్పు అంత తింటుంది పేషెంట్. ఓకే. ఓకే. అంత చేతులయిపోయినాయి. ఈ మొత్తం వాసినాయి. హ్మ్. అయితే మనం ఏం చేసినామంటే మేడం ఇంత ఉప్పు తింటే మాత్రం డేంజరస్. లేదు సార్ నేను లో సోడియం సాల్ట్ తింటా అని అంటుంది. దీనితోటి ఏమైతది ఇన్‌ఫ్లేమ్ అయితాయి. మన మోకాలు గాని, నడుములో ఉన్న బోన్‌లు గాని, ఎక్కడెక్కడైతే మనకు ఆర్థరైటిస్ ఉంటది గదా! అవును. అక్కడ మొత్తం ఉబ్బిపోతది. ఉప్పు ఆపిచ్చినాము. ఉప్పు ఆపిచ్చేసి హ్మ్. హోమియోపతి మందులిచ్చినాము. ఇప్పుడు కొందరు పేషెంట్‌లకుంటది. హ్మ్. ఉప్పు ఎక్కువ తినాలి అనేసి. ఆ స్పెసిఫిక్ సింప్టమ్ మీద గూడా మనకు హోమియోపతి మందులుంటాయి. ఓకే. మోకాలు నొప్పులున్నాయి, ఉప్పు ఎక్కువ ఇష్టం అంటే గూడా ఒక టైప్ ఆఫ్ మందులుంటాయి మనకు హోమియోపతిల. హ్మ్. అటువంటి మందులిసుకుంటా ఆర్థరైటిస్ తగ్గాలి, గర్భసంచి లేని పేషెంట్‌లో ఆర్థరైటిస్ తగ్గాలి. ఓకే. అంతా డీటెయిల్‌గా మనం కేస్ టేకింగ్ తీసుకొని హ్మ్. మందులిచ్చినాము. ఆ హ్మ్. పేషెంట్‌కి దేవుని దయ వల్ల మొత్తం నొప్పులు తగ్గిపోయినాయి 6 నెలల్లో. ఓకే. వెయిట్ గూడా ఒక 10, 15 కిలోలు తగ్గినాం. ఎందుకంటే ఉప్పు ఆపిచ్చేసినాము. హ్మ్. మళ్ళా మొత్తం ఉప్పు ఆపితే ఏమైతది బాడీలో ఉన్న మొత్తం రిటెన్షన్ నీళ్ళు
అదంతా బయటికి పోతది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతది. మళ్ళా బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్‌లో వస్తది. ఈ పేషెంట్‌కి బ్లడ్ ప్రెషర్ కూడా ఫుల్ చూపిస్తుంది. ఎందుకంటే ఉప్పు ఫుల్ తింటుంది ఈమె. అవును. ఉప్పు ఎక్కువ తింటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతది. అవన్నీ తగ్గించినామన్నమాట. ఓకే. ఓకే. అయితే మనకి ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఏమైనా హోమ్ రెమెడీ ఉన్నదంటారా సార్? మీకొకటి చక్కటి హోమ్ రెమెడీ చూపిస్తాను నేనిప్పుడు. ఇదేం తెలుసు గదా మీకు? లోటస్, తామర పువ్వు. లోటస్, హ్మ్. తామర పువ్వు. దీనితోటి మోకాళ్ళ నొప్పుల్ని కంట్రోల్ జేసుకోవచ్చు అంటే నమ్ముతారా ఎవరన్నా? నమ్మరు. కానీ నేను జెప్తా ఎట్లా కంట్రోల్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే తామరది చెట్టు ఉంటది గదా! అవును. అదెక్కడ ఒస్తది? వాటర్‌లో. మట్టిలా. మట్టి మట్టి నీళ్ళ. వాటర్‌లో. అవును. మట్టి వాటర్‌లో. మట్టి నీళ్ళ ఒస్తే దీనివి ఏవైతే సీడ్స్ ఉంటాయి గదా! హ్మ్. దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. దీని హ్మ్. స్టెమ్‌లో మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. పువ్వులో గూడా ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంటది. ఓకే. ఏముంటదంటే దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. హుహు. అవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మోకాలు నొప్పులున్నాయి. హ్మ్. ఉబ్బినాయి. ఆ ఓకే. ఉబ్బుడిని తగ్గిస్తాయి. హుహు. మళ్ళా ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే నొప్పి, హ్మ్. నొప్పిని తగ్గిస్తాయి. ఇది రెగ్యులర్‌గా మీరు కన్జ్యూమ్ చేస్తే హ్మ్. మీకు నిద్ర అనేది కరెక్ట్‌గా వస్తది. బాడీ రిపేర్ ఏదైతే అయితది దాంట్లో హెల్ప్ చేస్తది. ఓకే. డైజెషన్‌లో హెల్ప్ చేస్తది. హ్మ్. కానీ ఇది ఎట్లా కన్జ్యూమ్ చేయాలని మీకు డౌట్ వస్తది. అవును. ఇప్పుడు దీని సీడ్స్ తోటి మకానా బాల్స్ తయారైతాయి. స్నాకుల్లాగా అమ్ముతారు బయట ఫుల్ మసాలాలు అవి మకానా. ఇవి ఏసి. ఆ! అవును. ఆ! ఫుల్ మకానా. ఆ! అది అట్లా గూడా వాడొచ్చు. ఓకే. లేదంటే దీని స్టెమ్ ఉంటది గదా! అవును సార్. అది వాటర్‌లో బాయిల్ చేసుకొని ఆ వాటర్ కన్జ్యూమ్ జేయొచ్చు. ఓకే. స్టెమ్‌ని బాయిల్ చేసుకున్న వాటర్ తాగాలి. తాగొచ్చు. ఓకే. మళ్ళా పువ్వు ఉంటది గదా! అవును. పువ్వుతోటి ఒక టీ తయారైతది. ఇది ఓకే. అన్నిటికన్నా పవర్‌ఫుల్. అందుకే నేను పువ్వు చూపించిన మీకు. పువ్వుని వాటర్‌లో బాయిల్ జేయాలి. ఈ వాటర్ డైలీ 3 టైమ్స్ కన్జ్యూమ్ జేయాలి. ఓకే. హ్మ్. మీకు ఇవన్నిట్లా రిలీఫ్ ఉంటది. అండ్ ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి తామర పువ్వులో. హ్మ్. ఎవ్వరికీ తెలవదు. దేవుని చేతిలో ఉంటది. అవును. అంటే ఏదో కారణంతోటే గదా! యెస్. యెస్. అవును మనకు సార్. ఆశీర్వాదంలాగా ఇచ్చింది దేవుడది. మనకు యెస్. తెలవదు. ఎన్ని అంటే లైక్ ఇప్పుడు మనం 3 డేస్ తీసుకోవాలి ఐ మీన్ 3 టైమ్స్ తీసుకోవాలి అన్నారు కదా! సో, అలా ఎన్ని డేస్ వాళ్ళు అలాగా అది యూజ్ చేస్తుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్ అనేది ఒక కనిపిస్తుందంటారు? 2 నెలలు, 3 నెలలు వాడితే మీకే తెలిసిపోతది. 40 డేస్ ఓకే. మీరు వాడండి. మీకు రిజల్ట్ తెలుస్తది. ఓకే. దాంతో పాటు మనం హోమియోపతి మందులు గూడా వాడతాం. ఓకే. ఇప్పుడు ఈ పేషెంట్ గురించి ఇదే చెప్పిన ఆ పేషెంట్‌కి. హ్మ్. ఇప్పుడు ఆ పువ్వు చూసి నాకు గుర్తొచ్చిందది. హ్మ్. అట్లా ఇట్లా ఇచ్చినాను, ఇట్లా తగ్గింది అది ఇది అనేసి. ఆ పేషెంట్‌కి రిలీఫ్ గూడా ఉండే, మొత్తం ప్రాబ్లమ్ గూడా తగ్గింది. ఓకే. అంటే ఇప్పుడు బాగా సివియర్‌గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది యూజ్ చేస్తే కూడా వాళ్ళకి రిజల్ట్ అనేది వాళ్ళకి గూడా కనిపిస్తుంది. రిజల్ట్ ఉంటది. ఓహ్! సూపర్ సార్. సో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ మన వ్యూవర్స్‌కి ఈరోజైతే మీరు అందజేశారు. థాంక్ యూ సో మచ్ సార్.